దేహం అనే వృక్షంలో జీవాత్మ పక్షి శివ పక్షి ఇక్కడ ఉంటాయి. శివుడు చూస్తా ఉంటాడు, దానికి నీళ్ళు అవసరం లేదు, అన్నం అవసరం లేదు, శివుడికి అలాగే చూస్తూ ఉంటాడు. లైట్కి ఏం అవసరం లేదు, నీళ్లు ఏం అవసరం లేదు, దాన్ని మనకే కావాలి తినడానికి. ఈ జీవాత్మ అన్ని ఏమి చూస్తుంటే ఎప్పుడైతే గురువు దొరుకుతాడో నిజమైన సంతులు అప్పుడు మన చాబీ తీసినప్పుడు ఈ జీవాత్మ ఏకదం ఇక్కడ అమర్నాథ్ పండరీపురం. కానీ బయట అన్ని చూపించడం జరిగింది. బయట క్షేత్రాలు కరెక్టే ఉన్నాయి, అవి ఆధ్యాత్మికంగా ఉన్నాయి, చూస్తున్నాయి. అక్కడ ధ్యానం కూడా తొందర పడుతుంది. ఆధ్యాత్మిక మనిషి చాలా ఇదవుతాడు, వెళ్ళిన వాళ్ళు అవుతుంది. అక్కడ వేరే ఏది నడదంట, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పారు నాకు. మొత్తం వెళ్తే అమర్నాథ్ మొత్తం పల్లకిలో తీసుకుపోతారు నడవని వాళ్ళు, పెద్ద ఎక్కాలి పైకి. అయితే ఇక్కడే ఏం చెప్తుందంటే మస్తకం తల భాగం, దీన్ని పండితులు అన్నారు. 4 అగమ శాస్త్రంలో మన జీవాత్మ గురించి వర్ణన అంటే ఇది మస్తకం, ఇది పండితులు. ఇక్కడ పాండిత్యం అంతా మనం మస్తకంతో పుస్తకం అవుతుంది. పుస్తకంతో మస్తకం తయారు కాదు, మస్తకంతో పుస్తకం అవుతుంది. శరీరంలోని 9 ఇంద్రియాలను ఆత్మ సామర్థ్యంతో నియంత్రించడమే నవరాత్రి ఉత్సవం. నవరాత్రి అంటే 9 రోజులు. తల్లులది స్త్రీ ఆదిశక్తి, ఎంత జగదంబ ఎంత సంతోషిస్తుంది తెలుసా. ఇంత చిన్న భక్తి చేస్తే స్త్రీ మహిళ చాలా సంతోషిస్తుంది. నేను భక్తి చేస్తాను, నా కుటుంబం కోసం చేస్తాను, నేను చేస్తున్నా, దేవి సంతోషిస్తుందని ఎంతో సంతోషంతో మబ్బు నుండి చేస్తారు. ఇల్లు కడుక్కుంటారు, చేస్తారు కరెక్టే. అది నవరాత్రి ఉత్సవం. మన అంటేనే కర్మేంద్రియాలు, నవేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10. మన జ్ఞానేంద్రియాలు ఇవి చెవులు, కళ్ళు, నోరు, ముక్కు, ఇవన్నీ ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఇవి. ఈ 9, 10 ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం ఏకం చేయడము అంటే ఇక్కడ దశాబ్దాలు దసరా అసలు అంటే అది ఆధ్యాత్మికంగా, అది ఆత్మపరంగా, ఇది బాహ్యంగా. 2 ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. దసరా అంటే దశమ ద్వారంలో ఉండే జ్యోతి దర్శనం. ఆ జ్యోతిని దీపాన్ని ముట్టించుకొని నూనె వత్తి వేసి వెలిగించడం కాదు. ఇప్పుడు నూనె ఎంత వరకు వత్తునగా ఉంటది, కానీ ఈ జ్యోతి వెలుగుతూనే ఉంది. దీనికి నూనె లేదు, వత్తి లేదు, అగిడబ్బా లేదు, ఏమీ లేదు. మనలో వెలుగుతూనే మనం ఉన్నాం. ఇప్పుడు ఇది వెళ్ళినప్పుడు ఏమైతే శరీరం చిక్కలేదు. కానీ మనకు తెలియదు. अनेक है लेकिन वस्तु एक ही है, घट भिन्न है, ज्योत एक है। पूरा ईश्वर में ओम है, जहाँ ओम है वहाँ है भगवान है, वहाँ ही पाक तत्व है, बस खत्म। अब भजन करते हैं ओम शाही बाबा का एक नाम बोले, ओम शाही श्री शाही। ओमी शाही बाबा, इसका मतलब क्या हो रहा है? ओमी जहाँ ओम है वहाँ शाही बाबा है। ओम शाही श्री शाही, यहाँ भी शाही बाबा है। और ओम है जहाँ, वहाँ भी अब भी शाही बाबा है। मूर्तिमंत कृष्ण है, ब्रह्म है, विष्णु है, पूरे है। मूर्तिमंत है, आए ने गए ने अपने सामने है, इसके अंदर ही है। ब्रह्मा है, शिवजी है, विष्णु भी है, रज तम सतो, ये 3 भगवान है। देखो अपने सब में भर के ये मंदिर में है ये।